మీరు కూడా అదిగో ఎస్ఐ వచ్చేసారు. ఒక నిమిషం ఆగండి, ఉండండి. ఆగండి చెప్తున్నాను కదా, చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడే వచ్చారు కదా, నేను మాట్లాడొస్తాను, కొంచెం ఆగండి. సార్ అందరూ కోపంగా ఉన్నారు సార్. చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కువ ఆడపిల్లలు ఎమోషనల్ గా ఉంటారు. మీరు కూడా అదిగో ఎస్ఐ వచ్చేసారు. ఒక నిమిషం ఆగండి, ఉండండి. ఆగండి చెప్తున్నాను కదా, చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడే వచ్చారు కదా, నేను మాట్లాడొస్తాను, కొంచెం ఆగండి. సార్ అందరూ కోపంగా ఉన్నారు సార్. చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదు, ఎందుకో సందేహంగా ఉందని బాడీని తీసుకోకుండా బాగా గొడవ చేస్తున్నారు సార్. నేను ఎంతో చెప్పి చూశాను సార్. మీరు వస్తారు, వచ్చేంత వరకు ఓర్పుగా ఉండాలని చెప్పండి. కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే కదా మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చేసుకోండి. కొంచెం అర్థం చేసుకోండి. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ప్లీజ్ నేను చెప్పేది నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే సార్. సార్ మీకెంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏంటి అర్థం? సారీ సార్, మీరు ఎంత చెప్పినా పార్వతి డెత్ లో మా క్లారిటీ రావట్లేదు. మేమెంత చెప్పినా మమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. సార్, పార్వతి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తనది ఆత్మహత్య చేసుకునే క్యారెక్టరే కాదు. మేము ఇప్పుడు దీన్ని ఇష్యూ చేయకపోతే మీరు సారీ పోలీసులు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు సార్. అందుకే సార్ మీడియా కూడా ఇన్ఫార్మ్ చేశాం. నేను చెప్పింది చెయ్యి సార్. సరే, మీరు ఒకసారి చెప్తే. నమస్కారం సార్, రండి. అక్కడే మాట్లాడే మ్యాటర్ క్లోజ్ చేసి ఉండొచ్చుగా. వాళ్ళెవరూ ఛానల్తో మాట్లాడడం కానీ గొడవ చేయడం కానీ అలాంటివేం చేయలేదు. పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు, అన్ని ఛానల్స్ వాళ్ళనే రమ్మన్నారు. డీసీ రౌండ్స్కి వచ్చే టైం ఇది, ఇంతకంటే ఏం గొడవ చేయాలి? పార్వతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇక మీదటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి మేము ఒక నిర్ణయానికి వస్తాం. ఇది హత్యో కాదో తెలుసుకోవడానికి టైం కావాలి. సుభాష్, ఎస్ సార్. ఆ పిటిషన్ తీసుకోండి. ఈ కేసును కొంచెం సీరియస్ గా డీల్ చేయండి. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నాగా, జరగాల్సిన ఫార్మాలిటీస్ చూడండి. మీరు పార్వతి అంత్యక్రియల పని చూడండి, దీని సంగతి నేను చూసుకుంటాను. ఏంటి సుభాష్, వ్యాన్ లో ఎన్ని సిగరెట్ బట్స్ ఉన్నాయి? సార్ దీన్ని హాట్ బాక్స్ అని అంటారు. ఒక రూమ్ లోనో లేదా కార్ లోనో తలిపేసుకుని గ్రూప్ గా కూర్చొని గంజాయి కాలుస్తూ మత్తెక్కించుకోవడం. నార్మల్ గా ఎక్కే మత్తు కంటే ఇందులో 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్ ని పాడు చేసే అలవాట్లలో ఇది ఒకటి. ఈ ప్లేస్ ని చూస్తుంటే ఇది ఇంకా యాక్టివ్ గా. కింద నుంచి సెలెక్ట్ చేయండి. ఇలా ఇవ్వండి. ఒక నిమిషం. మీరు సారీ, మన రూమ్ ఏ కలర్ బాగుంటుందో సెలెక్ట్ చేయండి. నాకంటే నీకే బాగా తెలుసు, నువ్వే సెలెక్ట్ చేయి. స్ట్రిక్ట్లీ యువర్ చాయిస్, నువ్వే సెలెక్ట్ చేయి. ఇది ఓకే. గ్రే కలర్ బెడ్రూమ్ కి సెట్ అవ్వదురా. మరి నన్ను ఎందుకు అడగడం? నువ్వే సెలెక్ట్ చేయొచ్చుగా. ఓకేరా, ఆక్వా మెరీన్ కలర్ కి ఫిక్స్ అయిపోతాను. భారతి, ఆ షేడ్ కార్డ్ ఇలా ఇవ్వు. అలాగే. And సారీ. గత 5 ఏళ్లలో 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. క్రైమ్ జరిగిన ప్లేస్ ని, టైం ని నేను ఇందులో మార్క్ చేసి పెట్టాను. ఆ సమయంలో ఏ నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయో చూసి చెప్పగలరా? సార్ లాస్ట్ 5 years ట్రాక్ చేయడం కుదరదు సార్, బట్ 2 years అంటే పాసిబుల్. నేను ట్రాక్ చేసి చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఏంటి సుభాష్ ఇదంతా, ఎంత ఘోరంగానా? సార్ పార్వతి కేసులో తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఏ రీజన్ కనపట్టలేదు. బట్ రిపోర్ట్స్ లో అది క్లియర్ గా సూసైడ్ అని రావడమే నాకు అర్థం కావట్లేదు.
నిజమేంటో చనిపోయిన అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్కే తెలుసు. నువ్వు అనవసరంగా ఎమోషనల్ అవ్వకు. సార్ నాకు ఒక చిన్న పని సార్, అది అయిపోగానే నేను స్టేషన్కి వచ్చేస్తాను. ఓకే. ఎస్ డాక్టర్, పార్వతి పోస్ట్ మార్టం విషయంగా ఫార్మల్ గా ఒక ఎంక్వైరీ. సార్, నేను గవర్నమెంట్ సర్వెంట్నే. దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంది కదా. ఏదైనా సరే రేపు హాస్పిటల్కి వచ్చి కలవండి. ప్లీజ్ వెళ్ళండి సార్. సారీ. హలో, దానికి మనమేం చేయగలం? ఏమీ చేయలేం. సార్ ఏమైంది సార్? సంథింగ్ ఇంపార్టెంట్. జాయింట్ కమిషనర్ సారంగపాణి వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. సార్ సార్ సుభాష్, కొత్త ఎస్ఐ గుడ్ అండ్ Thank you, sir. వస్తా చంద్ర. ఓకే సార్. అది సుభాష్ సార్. రెడ్ బిల్డింగ్ సూసైడ్ ఎస్ కేస్ సార్, ఫాలో చేస్తున్నాను. ఫైల్స్ అన్ని తీసుకుని లోపలికి రా. షూర్ సార్. సార్, ఈ కేసు ఇంకో టీంకి వెళ్తుంది. నీకు ఇంకో కేసు ఇస్తాను, నీకు మీద నువ్వు దాన్ని ఫాలో చేయి. సార్ ఇంకో 2 రోజులే సార్, అలాగే నేను కేసు ఫినిష్ చేస్తాను. అది సూసైడ్ అనే రిపోర్ట్ వచ్చిందిగా, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఆహార శాఖ మంత్రికి హత్యా బెదిరింపులు వస్తున్నాయంట, అదేంటో విచారించు. రేపు పొద్దున్నే ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళిపో. ఏంటి? సార్, ఈ కేసుని ఎవరు ఫాలో చేయబోతున్నారో తెలిస్తే కొన్ని ముఖ్యమైన లీడ్స్ ని వాళ్ళకి పాస్ చేద్దామని. సుభాష్, మీరు ఐపీఎస్ చదువుతున్నారని నాకు తెలుసు. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు పై అధికారిగా వచ్చాక మీరేం చేయాలో ఆర్డర్ వేయండి, అప్పుడు నేను చేస్తా. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది మాత్రం చాలు. ఈ స్టేషన్ లో మీరు వట్టి ఎస్ఐ, అది మర్చిపోకండి. వెళ్ళండి. సార్, ఆహార శాఖ మంత్రి ఇల్లు ఎంత పాలిష్డ్ గా ఉందో చూసారా? బియ్యం మూట్ల మీద డబ్బుతో కట్టుంటాడు. అక్కడ కూర్చున్నారు చూసారా? అందరూ చెంచాగాళ్లే, కానీ కిరిగితే ఎంత బిల్డప్ ఇస్తారో చూడండి. గురుగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య స్టేషన్ వైపే రావడం లేదు? అన్నింట్లో ఎవడో 10 రోజులుగా రాత్రులు గుడ్లు సిరుతున్నాడు. అయ్యో, ఇల్లంతా ఒకటే వాసన సార్. వాడు మా చేతికి చిక్కకుండా తిరుగుతున్నాడు సార్. వాడిని పట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్. ఏంటయ్యా వెళ్ళిపోతున్నారు? చెప్పండి గోపి. రెడ్ బిల్డింగ్ లో మీరిచ్చిన టైంలో ఒకే నంబర్ 5 సార్లు యాక్టివేట్ అయింది సార్. ఆ నంబర్ డీటెయిల్స్ మీకు మెసేజ్ చేశాను. ఓ థ్యాంక్ యూ. ఎవరు? బార్ బాలాజీయా? నేను 2 టౌన్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐని మాట్లాడుతున్నా. సందేహంగా ఉందా? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో మాట్లాడాలి. రేస్ కోర్స్ గ్రౌండ్ కి రా. విల్ బి హియర్ ఫర్ 20 minutes. సార్, ఎవరు మీరు? ఏం కావాలి? అభిజిత్ రమ్మన్నారు. ఐఎమ్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ సుభాష్. ఏంటి విషయం? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి. ఆ కేసుని నువ్వే డీల్ చేస్తున్నావా? దాన్ని డ్రాప్ చేయమని చెప్పాగా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. డబ్బు కావాలా? 3 పూట్ల ఫుడ్, ఒక సొంతిల్లు, పెళ్లి, పిల్లలు, ఇదే ఒక మామూలు మనిషి సంతోషం. కానీ మేమంతకు మించి మా సంతోషం ఏంటో చూడు. ఎంజాయ్. చూసారా మమ్మల్ని కాదంటే ఏ గడ్డి పడుతుందో. తను ఓకే చెప్పుంటే తను అసలు టచ్ చేసేవాడమే కాదు, కానీ తను ఏడ్చి గోల చేసిన చూసావా?
అదే ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ క్లిప్ చూడు, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎంజాయ్ చేసి చూస్తున్నా ఏంటి మూడొస్తుందా?